హైవ్యూస్. మన భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. వీటిల్లో తమిళనాడుది ప్రత్యేక స్థానం. కారణం, వారు భాషపరంగా కావచ్చు, వారిలో ఉన్నటువంటి ఎవరైనా సరే విఐపి గురించో సెలబ్రిటీ గురించో కావచ్చు, ఇంకా మరికొన్ని అంశాల పరంగా కావచ్చు, కావేరీ నది జలాల వివాదం కావచ్చు, మరికొన్ని అంశాలు, అంతా ఏకతాటిపైకి వచ్చేస్తారు. వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉండేది వాళ్ళు, అంతా ఏకమైపోతారు వాళ్ళు, మాదిరా అనుకుంటే. సెకండ్ ప్లేస్ వచ్చేసి కర్ణాటక, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటూ ఉంటారు. ఫస్ట్ ప్లేస్ అయితే తమిళనాడు వాళ్ళే. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, ఎప్పుడైతే రజనీకాంత్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడారో వైసీపీ మంత్రులు కానీ మిగతా నాయకులు కానీ, ఇక వచ్చేసారు. నాన్నా పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుందంటూ ఎవరైతే రజనీకాంత్ గురించి తప్పుగా మాట్లాడారో వాళ్ళు పిక్స్ పెట్టి, ఆ తర్వాత కింద రజనీకాంత్ పిక్ పెట్టి ఇక కౌంటర్ వేస్తూ మొత్తం ట్రెండ్ చేస్తున్నారు. హ్యాష్ట్యాగ్ పెట్టి వైఎస్ఆర్సీపీ అపాలజైజ్ రజనీ అని చెప్పేసి ఏకంగా లక్షల్లో ట్రెండింగ్లోకి వచ్చేసినాయి. వీళ్ళు చేసిన తప్పేంటి, అసలు సందర్భం లేకుండా వీళ్ళు స్పందించడం. సందర్భం ఏంటది, ఎన్టీఆర్ శతజయంత్యోత్సవాల ముగింపు అన్నదాని వేలు ఇంకొక ఈ 1 మంత్లో మొత్తం ఫాస్టప్ చేస్తూ ఉన్నారు. అలా మనం విజయవాడలో కలిసారు. రజనీకాంత్ వచ్చారు. ఆయన ఎన్టీ రామారావు గొప్పతనం చెప్తూ మధ్యలో చంద్రబాబు గురించి ఏం మాట్లాడున్నారు, మంచి విజన్ ఉన్న పర్సన్, ఒకనాడు హైదరాబాద్ నేను ఎలా డెవలప్ చేశాడో మనం చూసాం, రేపు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కూడా అలా ఫస్ట్ ప్లేస్లో ఉంచుతాడు భారతదేశం అని చెప్పేసి అన్నాడు. ఎక్కడన్నా వైఎస్ఆర్ పేరు కానీ, వైఎస్ఆర్సీపీ పేరు కానీ, లక్ష్మీపార్వతి పేరు కానీ, జగన్ పేరు కానీ, రోజే పేరు కానీ, కొడాలని పేరు కానీ, అంబటరాంబాబు పేరు కానీ, ఈ అవినాష కుర్రోడి పేరు, దేవిని అవినాష ఆ కుర్రోడి పేరు కానీ, ఇలా ఎవరినైనా సరే పేర్లు పట్టుకొచ్చారు. అసలు ఎక్కడ ఏమీలా. ఆయన మాట్లాడిన మాటలని వీళ్ళు ఎలాగంటే ఇంకేముంది, అయిపోయింది ఇంక మన పని. రజనీకాంత్ మాటలతో ఇక చంద్రబాబు వస్తేనే డెవలప్మెంట్ సాధ్యం చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వాసులు అంతా కూడా ఫిక్స్ అయిపోయారు. ఇక ఇప్పుడు మనం రజనీకాంత్ తక్కువ చేయాలి, లేకపోతే మనకు భవిష్యత్తు లేదు అన్న వీళ్ళు ఫీల్ అయిపోయి రజనీకాంత్ని సంబంధించి 3 రోజులు బయట ఉంటే 3 రోజులు ఆసుపత్రిలో ఉంటాడని కొంతమంది, చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివాడు డబ్బుల కోసం ఆశపడి, సెలవు కోసం ఆశపడిన కొంతమంది, అసలు అతను హీరో ఏంటి అతను జీరో అని చెప్పేసి ఒకళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే చివరిగా పాపం ఆయన అపీరియన్స్ వైజ్ కూడా చాలా చాలా నీచగా మాట్లాడారు. ఇదే తమిళనాడు కనుక అయినట్టయితే ఈ పాటికి వాళ్ళు ఇళ్ళని తగలబెట్టేసేవాళ్ళు, వాళ్ళని కొట్టనని కొట్టేసేవాళ్ళు, మేబీ చంపను కూడా చంపేసేవాళ్ళం, నో డౌట్. ఎందుకంటే అటువంటి వాళ్ళు రీసెంట్గా మన సమంతకి తెలుగులో మన పాపట్ల జిల్లాలో ఒక కుర్రోడు ఎవరు గుడి కట్టారు, అచ్చుకు అంతా నవ్వుకున్నాం. కానీ తమిళనాడులో ఖుష్బూ కట్టినా, నగ్మా కట్టినా, నయనతార కట్టినా, హన్సిక్ కట్టినా, నిధి అగర్వాల్ కట్టినా, ఈ గుడ్లన్నీ ఎందుకు నమితకు కట్టినా, నమితకి ఏకంగా 3 కట్టారు. గుడ్లన్నీ ఎందుకు కట్టారు ఏంటంటే వాళ్ళ అభిమానం అటు ఉండిద్ది అంతే. అసలు ఎవడు కూడా ఇంకా వాళ్ళ అభిమానం దరిదాపులు కూడా ఉండలేము మనం. కొన్ని సందర్భాలు అనిపించింది వామ్మో ఏదైనా భయం వేసింది అనమాట మనకు, అటు ఉండిద్ది వాళ్ళ అభిమానం. సో రజనీకాంత్ అంటే అసలు ఏంటి, ప్రపంచ నటుడు, విశ్వ నటుడు, దేశ విదేశాలు ఇవ్వడానికి అభిమానులు ఉన్నారు. అటువంటి రజనీకాంత్ని అనరాని మాటలు అన్నారు వీళ్ళైతే. ఇక దాంతో రజనీకాంత్ ఫ్యాన్సే కాదు, రజనీకాంత్ ఫ్యాన్స్ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా సరే కావచ్చు కాక, హీరోలు అజిత్ ఫ్యాన్స్ కానీ, సూర్య ఫ్యాన్స్ కానీ, విక్రమ్ ఫ్యాన్స్ కానీ, కమల్ హాసన్ ఫ్యాన్స్ ఎవరైనా కావచ్చు, వీళ్ళంతా ఏమంటారు, తలైవా రజనీకాంత్ అంతే. ఎవరైనా సరే రజనీకాంత్ తర్వాత అంటారు వాళ్ళు అంతే. సో ఇప్పుడు వాళ్ళంతా ఏకమైపోయి థియేటర్లతో వర్షం కురిపించేస్తా ఉన్నారు, బయటలు పెడుతున్నారు, వీడియోలు పెడతా ఉన్నారు, ఊస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని. ఇక్కడ వాళ్ళు చిన్న పాయింట్ మర్చిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పట్లో చంద్రబాబు నాయుడిని వీళ్ళు తక్కువ చేసి మాట్లాడుతుంటే పదే అప్పుడు రాహుల్ గాంధీ ఉండి ఒక మాట అన్నాడు, రాజకీయం వేరు, గెలిచేసాం, గెలవడం కోసం చంద్రబాబు నాయుడు నిన్ను మీరు మాట్లాడి అయిపోయింది. గెలిచిన తర్వాత అధికారంలో ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు గురించి మీరు మాట్లాడే విధానం ఏదైతే ఉందో, ఆయన కించపరిచే విధానం ఏదైతే ఉందో, దట్స్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. అది కరెక్ట్ కాదు, అంగీకరించడం, తగ్గండి మీరు. ఎందుకు, చంద్రబాబు నాయుడు యొక్క విజన్ అట్లాంటిది, ఆయన గొప్పతనం అట్లాంటిది, ప్రపంచం అంతా తెలుసు. బిల్ గేట్స్ తెలుసు, బిల్ క్లింటన్కి తెలుసు, అండ్ మోర్ ఎంతోమంది ఎక్స్పర్ట్స్ తెలుసు. అంతెందుకండి బాబు, ఈరోజు ఎన్డీఏలో ఉన్నటువంటి ఎంతమందికి తెలియదు.
ఇప్పుడు మోదీ ప్రధానమంత్రి ఉన్న మోదీకి తెలియదా? ఎన్ని సందర్భాల్లో ఆయన చంద్రబాబు గొప్పతనం ఒప్పుకోలేదు. సో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డికి రాహుల్ గాంధీ చెప్పాడు, సైలెంట్ అయిపోయాడు. మొన్న మధ్య తమిళనాడులో కూడా స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నాడీఎంకే పార్టీ వాళ్ళకి సంబంధించి ఏదో ఫంక్షన్ ఏదో ఉంటే వెళ్ళినప్పుడు ఏంటి మీరు వెళ్ళారు అదే అంటే ఒకటే చెప్పాడు, గెలవటం కోసం రాజకీయం చేయాలి, గెలిచినాక రాజకీయం కాదు పాలన చేయాలని చెప్పాడు. ఆ విషయం వీళ్ళకి గుర్తులేదు. గెలిచేశారు, గెలిచిన తర్వాత ఏం చేయాలా? పరిపాలన చేయాలా? వీళ్ళు పరిపాలన మర్చిపోయి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పేసి ఇంకా బూతులు తిడతాలు, ప్రెస్ మీట్లు పెట్టి గబ్బు గబ్బు చేయటాలు. అంతేగాని ఇదిగో మా ప్రభుత్వం చదువు సాధించింది ఇది, ఇదిగో పలానా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఇదిగో పలానా మెరుగైన ఫలితాలు సాధించవు ఆ వేళ చెప్పట్లేదు వీళ్ళు, ఎందుకంటే అదేం లేవు. తర్వాత ఇక్కడ ఇంకో విషయం మర్చిపోయినారు, రాహుల్ గాంధీకి మాట్లాడుకున్నది కేటీఆర్ గత కొద్ది సంవత్సరాల క్రితం ఐ థింక్ 3-4 years బ్యాక్ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఒకటి జరిగింది తెలంగాణలో. అప్పుడు ఆ వేదిక మీద ప్రపంచ దిగ్గజాలు కూర్చొని ఉన్నారు. కేటీ రామారావు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అడిగారు ఎక్స్పర్ట్స్, హైదరాబాద్ ఈరోజు ఇంత డెవలప్మెంట్ సాధించిందంటే మీ వల్లేనంటే నాట్ మై సెల్ఫ్, ఇది నా వల్ల కాదు అంటే, నా వల్ల కాదంటే అమ్మో నేను చేయలేని అలా అనలేదు ఆయన, నా అక్కడ వల్ల కాదండి, ఇది చంద్రబాబు నాయుడు వల్ల, ఆయన నాటిన విత్తనం మొక్క అయితే ఆ తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని చక్కగా పెంచుకుంటూ వచ్చినారు, అలా మేము అంతే, దాని కారకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు. ఈరోజు రజనీకాంత్ చెప్పింది వాడు అదే కాదా? అదే చెప్పాడు. ఒకప్పుడు హైదరాబాద్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, దాని కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. కేటీఆర్ అదే ఒప్పుకున్నాడా? కేటీఆర్ చెప్పిన నిజమదేనా? రాహుల్ గాంధీ చెప్పిన నిజమదేనా? ఈ నిజాలు మర్చిపోయి రజనీకాంత్ని గెలికి ఇదిగో ఇప్పుడు వాళ్ళ వెళ్తే వాళ్ళు కన్నే పొడుచుకున్నారు, బొక్కబోర్లా పడ్డారు. తర్వాత మాట్లాడితే వెన్నుపోటు అండి. ఏది వెన్నుపోటు అండి? పార్టీని కాపాడుకోవటం కోసం టీడీపీ చెప్పే వర్షం, పార్టీని కాపాడుకోవటం కోసం ఆడామ చేతుల్లోకి వెళ్తుంది, మిగతా వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు, ఎన్టీ రామారావు గారు పక్కన పెట్టండి అంటే ఆమెను కాదు కూడదని అంటే అప్పుడు రజనీకాంతే వచ్చి అన్నగారు కాదు మీరు ఆమెను పక్కన పెట్టాల్సిందే అంటే కాదు కూడదని ఆయన అంటే ఇక అప్పుడు ఎన్టీ రామారావుని కాదని చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఇచ్చేసి పార్టీని కాపాడుకున్నారు. ఆ తర్వాత అద్భుతంగా పరిపాలన అందించారు. 1999 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు టీంని మరలా గెలిపించారు. ఇంకెక్కడ వెన్నుపోటు? అందుకే లక్ష్మీపార్వతికి కూడా రజనీకాంత్ అంటే నచ్చడం అనమాట. ఎందుకు? రజనీకాంత్ ఓపెన్గా చెప్పాడట, చాలామంది అంటూ ఉన్నారు లక్ష్మీపార్వతి గారిని మీరు పక్కన పెట్టాల్సిందని చెప్పేసి, ఆమె మీ భార్యగానే ఉంచండి, బట్ పార్టీ విషయాల్లో రాజకీయ విషయాలు జోక్యం చేసుకోకూడదు అంటే ఎన్టీ రామారావు ఏం చెప్పలేక చేతులు ఎట్టు గాలి లేపాడంటే ఇంకేం లేదు అన్నట్టు. అప్పుడు ఎన్టీ రామారావుతో ఈ రజనీకాంత్ కారులో వెళ్తూ అన్నగారు కారు ఆపండి అని చెప్పేసి దిగిపోయి చంద్రబాబు నాయుడు రిమైనింగ్ వాళ్ళకి మద్దతు ఇచ్చేసాడు. అప్పుడు జరిగింది అది. ఇప్పుడు లక్ష్మీపార్వతి ఏమంటున్నారు? వెన్నుపొడి పొడిచింది చంద్రబాబు అయినా దగ్గరుండి మొత్తం చూసిన రజనీకాంత్, ఆ రజనీకాంత్ ఏమైనా మాట్లాడితే ఊరుకోను అని ఆమంటుంది. ఇంకేం ఊరుకోవాలి? ఆల్రెడీ అందరికీ తెలిసిందే, మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు రజనీకాంత్ కూడా ఎక్కడ ఆ విషయాలు ఏమి డిస్కస్ చేయకుండా ఓన్లీ చంద్రబాబు సపోర్ట్ చేయడం అంతే. తర్వాత వెన్నుపోటు అంటున్నారు కదా, పార్టీని కాపాడుకోవడం ఆ రకంగా వాళ్ళు మొత్తం అక్కడే ఉన్నారు, వాళ్ళు టీడీపీలోనే ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటండి? వైఎస్ రాజశేఖర రెడ్డికి అనువనున కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నమ్మిన పార్టీని కాదని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీలో ఉన్న వారిని ఇన్ని సైడ్ లాగేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏకంగా ఆ పార్టీని భూస్థాపితించినంత పని చేశాడు ఈయన. అది వెన్నుపోటు కాదా? తర్వాత వైఎస్ఆర్సీపీ ఈ పార్టీ పెట్టింది శివకుమార్ అనే పర్సన్, ఆయన దగ్గర నుంచి లాక్కొని ఈయన అధ్యక్షుడు అయిపోయి ఈయనది అన్నట్టుగా అంతా చెప్తాను. అది వెన్నుపోటు కాదా? ఏది వెన్నుపోటు రాజకీయంలో? అంతిమంగా రాజకీయం వేరు, పరిపాలన వేరు, అది ఇలా తెలియటంలా. సో నేను సింపుల్గా వన్ వర్డ్లో చెప్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు అనే పర్సన్, ఆయన విజన్ చదువుకున్న వాళ్ళకి, పార్టీలకు అతీతంగా ఆలోచించగలిగిన వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. బట్ వైసీపీలకు అర్థమైన ఈరోజు ఎవరైతే చంద్రబాబు నాయుడిని పదే తక్కువ చేసి మాట్లాడారు, ఒక రోజా కానీ ఒక కొడాలి నాని కానీ, వీళ్ళంతా ఒకప్పుడు టీడీపీలో ఉండి చంద్రబాబు నాయుడు ఆకాశానికి ఎత్తిన వాళ్ళే. కొడాలి నాని ఎప్పుడండి జగన్ పక్కకు చేరింది? అప్పటివరకు ఎక్కడున్నాడండి? రోజా ఎప్పుడండి జగన్ పక్కకు వచ్చింది? దట్ మీన్స్ ఆ పార్టీలోకి వచ్చింది ఆమె. అప్పటివరకు ఎక్కడున్నారండి ఆమె? సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒకప్పుడు చంద్రబాబు గొప్పతనం గురించి గొప్పగా చెప్పిన వాళ్ళు వీళ్ళంతా కూడా, కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? సో ప్రజలంతా ఆలోచించుకోవాలి. ప్రపంచమంతా ఎవరు గొప్ప అని అంటూ ఉన్నారు, వీళ్ళు మాత్రం
ఆ గొప్ప అన్నటువంటి వ్యక్తుల గురించి ఎవరైనా గొప్పగా మాట్లాడితే అవతల వారిని తక్కువ చేసి యువతల వారిని తక్కువ చేసి గోబెల్స్ ప్రచారం చేసి పేటీఎం బ్యాచ్తో పావల రూపాయి ప్రచారాలు చేపించి పెంట చేస్తూ ఉన్నారు. మన తెలుగు వాళ్ళు అయితే చూస్తూనే ఉంటారు, లేదంటే ఆ మందగాళ్ళు అనుకుంటూ ఉంటారు. బట్ పక్కన అలా కాదు, తమిళనాడు వాళ్ళు ఏకి పారేస్తూ ఉన్నారు, పేట్ల వర్షం కురిపిస్తూ ఉన్నారు. చేతులారు. ఇప్పుడు ఈ కొంతమంది చేసిన పనుల వల్ల ఆ తమిళనాడు బోర్డర్లో ఉన్నటువంటి ఆ నెల్లూరు కానీ, ఆ చిత్తూరు కానీ, ప్రజెంట్ తిరుపతి కానీ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అల్లలాడిపోతున్నారు. ఒరే నాయన, వీరాభిమానులు ఉన్నారా ఇక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్కి, అండ్ తమిళ చాలామంది ఓట్ బ్యాంక్ ఉందరా ఇక్కడ, మీరు చేసిన పనుల వల్ల మీ వ్యాఖ్యల వల్ల మా ఓట్లు పోయేలా ఉన్నారా బాబు, మా సీట్లు గల్లంతేలా ఉన్నారు బాబు, ఆలోచించి మాట్లాడరు బాబు అని అంటా ఉన్నారు వాళ్ళు. సో నిజంగా సీరియస్గా మాట్లాడుతున్నా, ఒక జర్నలిస్ట్గానే మాట్లాడుతూ ఉన్నా. ఒకసారి మీరు ఆలోచించుకోండి, వీళ్ళు మాట్లాడే మాటలకి ఎవరి గురించి అయితే తక్కువ చేసి మాట్లాడుతున్నారో ఆ వ్యక్తులకు అవతల సొసైటీ ఉన్న పేరు ప్రఖ్యాతలు, వారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క గుర్తింపు ఎటువంటివి, వీళ్ళకున్న గుర్తింపు ఎటువంటిది. ఒకసారి అధికారంలోకి వచ్చారు, ఒకసారి ఎమ్మెల్యే గెలిచారు, ఒకసారి మంత్రి అయ్యారంటే ఇంక వీళ్ళు ఇష్టమా? వీళ్ళు ఆడిందాట పాడింది పాట, వీళ్ళు చెప్తే అదేనా? ప్రజంతా గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఊరుకోరు.